తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ లోతైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో ట్రెండ్ మారుతుంది, కానీ మన సబ్జెక్ట్లో కొత్తదనం ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ. 25లో కూడా అడుగు పెడుతున్నాము. దాని మీద కూడా వీడియోలు చేసేది ఉంది మనం. ఇప్పుడు దాకా ఎంత అచీవ్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. డెఫినెట్గా. సో క్లాసెస్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? 26 జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుందండి. అలాగే 2 ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 16 ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుందండి. అలాగే మనకి 2 మార్చి వచ్చి విజయవాడలో ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫర్దర్గా కూడా దాన్ని కంటిన్యూ చేస్తాను. అందరూ ఆలోచించడం మానేసిన తర్వాత అక్కడి నుంచి ఆలోచించడం అనేది భిన్నంగా, అక్కడి నుంచే మనం ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నాం అనేటువంటి దాని మీద ఒక అవగాహన వస్తుంది. రెండోది, సామూహిక ఆలోచనల అనుకూలత ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏదైనా జరగడానికి అవకాశం ఉండేలానే, అంటే మనకు అనుకూలంగా జరిగేటువంటి అవకాశం ఉండేలాగా. రెండు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాని ఎగ్జాంపుల్ తీసుకుని మరీ చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? భిన్నంగా ఆలోచించాలి, అందరూ ఆలోచించిన తర్వాత మేధావి ఆలోచించడం అంటే మొదలు పెట్టడం అంటే మీనింగ్ ఏంటంటే, నీ సుప్త చేతనాత్మక మనసు ఏదైతుందో అది సైలెంట్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఓకేనా? ఒక సమస్య వచ్చింది, మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం. సుప్త చేతనాత్మక మనసు చేసే అద్భుతాల మీద మనం సబ్జెక్ట్ చెప్పుకున్నాం. దాన్ని 2 ఎపిసోడ్లుగా చేసినాం మనం. రీసెంట్లీ 2 ఎపిసోడ్లుగా చేసినాం దాన్ని. అంటే సుప్త చేతనాత్మక మనసు చేసే అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అనే దాని మీద చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. మనకి ఇప్పటిదాకా తెలియదు, మనకున్న విల్ పవర్ ఏదైనా మనకు తెలియదు, దాన్ని మనం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇక్కడ ఏం చెప్తాడంటే, అందరూ ఆలోచించడం అయిపోయిన తర్వాత సుప్త చేతనం ఆలోచిస్తుంది. అంటే నీ ఆలోచనలో పరంపర ఏదైతే ఉందో అది ఒక కొలికి చేరిన తర్వాత ఇంకా నీకు ఎలాంటి ఆలోచన లేని స్థితిలో అప్పుడు సుప్త చేతనం మేలుకుంటుంది. మేలుకొని ఇప్పటిదాకా నువ్వు ఆలోచించిన డస్ట్ ఏదైతుందో దాన్ని తీసి పక్కన పడేస్తుంది. పడేసి ఒక కొత్త వెలుగును వెలిచిపుతుంది. ఆ వెలుగును పట్టుకొని నువ్వు పోతే నీ జీవితం అంతా మొత్తం వెలుగుగా మారిపోతుంది. అది సుప్త చేతనాత్మ చేసే పని. అదే ఇక్కడ మనము చలికాలం వచ్చింది, ఉదయం లేవగానే అందరం కలిసి వాకింగ్కి వెళ్తాం, లేదంటే రన్నింగ్కి వెళ్తాం. దాదాపు రోడ్ల మీద చూస్తుంటాం, లేదంటే ఒక గ్రౌండ్లో చూస్తుంటాం. ఓకే, దాదాపు 50-60 సంవత్సరాల కూడా ఈ మధ్య మనకి రీల్స్లో కానీ టీవీలో కానీ ఆరోగ్యం గురించి బాగా వస్తుంది కాబట్టి అందరూ దాదాపు వెళ్తున్నారు. చలికాలం కాబట్టి వింటర్ కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరే కానీ ఇంకెవరైనా కానీ గ్రౌండ్కి వెళ్ళారు, ఆ రిటర్న్లో వచ్చేప్పుడు మనకు 7-8 అవుతుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దారిలో ఏమైనా కూరగాయలు అమ్మితే తీసుకొని వస్తాం. మన దారిలో మార్కెట్ ఉంది, వచ్చేప్పుడు కూరగాయలు తీసుకుంటాం. అలాగే ఏం చేస్తాం, ఏమైనా పళ్ళు కానీ లేకపోతే పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా వచ్చేప్పుడు ఏం చేస్తాం, నడుచుకుంటూ ఊరికేం చేస్తాం అని చెప్పి సరదాగా అందరు కబుర్లు చెప్పుకొని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఓకేనా? ఇది సామాన్యంగా జరుగుతుంది. ఇక్కడ మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. దాదాపు 50-60 సంవత్సరాలు వచ్చింది, ఇంకా మీరు కూరగాయలు తీసుకొచ్చే అవసరం ఉందా? మీరు ఎక్కడున్నారు? ఫస్ట్ పాయింట్. మీరు ఏమనుకుంటున్నారంటే నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీరు యజమాని కాదు. మీరు యజమానిగా మారడానికి ముందు సిద్ధం కాండి. మీరు యజమానిగా మారడానికి సిద్ధం కానంత మట్టుకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? పని వాళ్ళు చేస్తారు. అర్థమైందా? మీరేమనుకుంటున్నారు? నేను యజమాని అనుకుంటున్నారు, కాదు, మీ ఇంటికి మీరు పని వాళ్ళు. అర్థమైందా? ఎందుకు మీరు అలా మారిపోయారంటే, సామాన్యంగా మీరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు వెళ్ళారు, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరు ఒకటి ఇంటి పక్కలో వాళ్ళు వెళ్ళి ఒక 4-5 కలిసి వెళ్తారు. ఆ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఒక్క విషయం ఆలోచించాడు, ఏం మాట్లాడుకుంటారు? మీరు మీ యొక్క సంసారం విషయాలు లేకపోతే మీ ఫ్యామిలీ విషయాలే మాట్లాడుకుంటారు, లేదా ఆఫీస్లో జరిగే ఆఫీసర్ గొడవలు కావచ్చు, ఎంప్లాయీస్ గొడవలు తప్ప కొత్తగా ఏం మాట్లాడుకోరు మీరు. అవును. ఇదే మనకి ధీరుభాయ్ అంబానీ మొట్టమొదట ఎప్పుడైతే అరబ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే, ఇతనితో పాటు చాలామంది కూలీలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసిన తర్వాత ఆ కూలీ అడ్డ ఉంటుంది కదా, అడ్డ మీద ఒక 5 రూపాయల టీ ఉంటుంది. అక్కడ అందరు టీ తాగుకుంటూ అందరూ ఇవే సమస్యలు మాట్లాడుకుంటారు. ఏమని, మా ఇంట్లో ఇంత అప్పు చేసి వచ్చానరా, ఇది ఈ టైంలో కట్టేయాలి, లేకపోతే మా నాన్న ఆరోగ్యం, మళ్ళీ ఇవే ఉంటాయి కదా. అక్కడ టీ తాగితే ఇవేం మాట్లాడుకుంటారు. అవును. ఇతను అక్కడ టీ తాగేవాడు కాదు. ఇతను ఏం చేసేది, అక్కడ నుంచి ఒక పొరలంగ దూరంలో ఒక స్టార్ హోటల్ ఉండేది. అక్కడ 100 రూపాయల టీ, ఇక్కడ 5 రూపాయల టీ అయితే అక్కడ 100 రూపాయల టీ. ఈయన ఆ రోజు అక్కడికి వెళ్ళి టీ తాగేది. ఓకే, అర్థమైందా? రోజు అక్కడికి వెళ్ళి టీ తాగేది.
ఆ తర్వాత రోజు అలా చేస్తుంటే ఈయన రూమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తిట్టారు, నువ్వు మాతోటనే కూలి చేయడానికి వచ్చావు వీరు, అట్లాంటిది నువ్వు మేము 5 రూపాయలు టీ తాగుతావు, నువ్వు అక్కడికి వెళ్ళి 100 రూపాయలు టీ ఎందుకు తాగుతావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా, అసలు డబ్బులు పోగు చేసేది ఏమైనా ఉందా లేదా, ఇంటికి పంపించేది ఉందా అని తిట్టారు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓకే మీతో పాటు నేను వస్తాను, అదే 5 రూపాయలు టీ తాగుతాను, అక్కడ మనం ఏం డిస్కషన్ చేస్తాం చెప్పండి, మన దరిద్రాలు తప్ప ఇంకేం ఆలోచనలు ఉండవు కదా. నేను ఆ స్టార్ హోటల్కి వెళ్తే అందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, వాళ్ళు డబ్బు గురించి మాట్లాడతారు, వ్యాపారాల గురించి మాట్లాడతారు, కోట్ల గురించి మాట్లాడతారు, కోట్ల రూపాయల గురించి. ఇప్పుడు నేను ఇవ్వినన్నా అవినన్నా అన్నాడు ఆయన. అందుకోసం నేను అక్కడ దాకా వెళ్తాను, 5 రూపాయల కంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాను సమస్య కాదు, ఎందుకంటే అవి విని నేను రేపు కోట్ల రూపాయలు నేను సంపాదిస్తాను అన్నాడు, సాధించి చూపించి. కాబట్టి ఇప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓ పెళ్లి పేరెంటాలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు, ఆడవాళ్ళు అయితే నగల గురించి మాట్లాడుకుంటారు, తర్వాత వాళ్ళ ఇంట్లో విషయాల గురించి మాట్లాడుకుంటారు, మగవాళ్ళ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటారు, లేదంటే ఇంకేమైనా మాట్లాడుకుంటారు తప్ప ఒక్కరు కూడా డబ్బు గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. నువ్వు ఎంత సంపాదించావు, ఈ నెలలో నీకు ఎంత వచ్చింది బెనిఫిట్, ఈసారి ఎందుకు తక్కువ వచ్చింది ఎప్పుడని అడిగారా మీ ఫ్రెండ్ని? ఏనాడు కూడా మీరు ఎంత సంపాదించారని అడగలేదు. ఒక్కసారి కనుక మీరు ఎంత సంపాదించారని నెలలో అడగండి, మీ మాటలు బంద్ అయిపోతాయి, ఇంకేం ఉండవు. ఇక ఇప్పుడు ఏమైపోతుంది, అక్కడ పిచ్చపాటి కబుర్లు మాట్లాడుకుంటున్నారు, వచ్చేప్పుడు ఆ కూరగాయలు పాల ప్యాకెట్లు మోసుకొని వస్తున్నారు, ఆ దారిలో ఇంకా మీ ఆవిడకి ఏదైనా గుర్తొచ్చి ఏమండి పలానా తీసుకురండి అంటే సరే అమ్మని మళ్ళీ అది కూడా మళ్ళీ కొనుక్కొని 50-60 సంవత్సరంలో ఒక డిగ్నిటీ లేదు, పాడు లేదు, ఏం లేదు. ఈ లైఫ్ మీరు రిచ్గా ఎలా జీవిస్తారు, మీరు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇవన్నీ ఎవరు చేయాలి? పని వాళ్ళు చేయాలి. పని వాళ్ళు చేయాలంటే మీరు పని వాళ్ళని పెట్టుకోవాలి, ఒక వంట మనిషిని పెట్టుకోవాలి, ఇంట్లో 2 పని వాళ్ళు ఉండాలి, ఒక 5 డ్రైవర్లు ఉండాలి, ఇంకా బయట వ్యవహారాలు చూడడానికి ఇంకా ఎంప్లాయీస్ ఉండాలి, అంటే దాదాపు 10-20 మంది ఎంప్లాయీస్ మీతో ఉండాలంటే మీరు ఎంత డబ్బు సంపాదించాలి? అంటే ఇప్పుడు వీటన్నిటిని ఆలోచించకంటే కేవలం మీరు డబ్బు మీద దృష్టి పెట్టారనుకోండి, ఇవన్నీ ఈజీగా అయిపోతాయి కదా, సమకూరుతాయి. ఇప్పుడు మీకు ఏ డిస్కషన్ ఉండదు. ఇక ఒకవేళ పూర్తిగా సంపూర్ణంగా మీరు డబ్బును ఎప్పుడైతే సంపాదిస్తారో మీ కూరగాయలు తెచ్చే పని ఉండదు, అర్థమైందా? ఓసోని కబుర్లు చెప్పే పని ఉండదు. మీకు మీరు హాయిగా రిచ్గా ఒక లగ్జరియస్ రూమ్లో, మీకంటే ఒక సపరేట్ రూమ్లో ఇంకా గొప్పగా ఆలోచించడానికి అవకాశం వచ్చే ఆలోచనలతో మీరు కూడా ఉంటారు, కాబట్టి ఇంకా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను కూరగాయలు తేవద్దని కానీ లేకపోతే పాల ప్యాకెట్లు తేవద్దని చెప్పట్లేదు. ఇకనైనా ఆలోచించండి, మీరు ఎక్కడున్నారు? పాల ప్యాకెట్లు కూరగాయలు మోసే స్థాయిలో ఉన్నారా? మీరు హాయిగా ఒక లగ్జరీ కార్లో తిరుగుతూ ఫోన్లో ఆర్డర్ చేసే యజమానిగా మారాలనుకుంటున్నారా? మీరేమనుకుంటారు, నా ఇంటికి యజమాని నేనే అనుకుంటున్నారు? కాదు, మీరు యజమాని ఎప్పుడు మారుతారంటే ఇదాన్ని మళ్ళీ వినండి, అప్పుడు యజమానిగా మారుతారు. సారీ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే, ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకు కూడా రాని ఆలోచన, ఏదో నాకు వచ్చింది, వాళ్ళని హర్ట్ చేసినట్టుంటే నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.